మోడీ తర్వాత ఎవరు కనిపిస్తున్నారంటే రాహుల్ గాంధీ కనిపిస్తున్నారన్నారు. సో మరి అటువంటి రాహుల్ గాంధీ ఈరోజు అంత పరిణితి చెందాడు, అంత గొప్పగా ప్లాన్ చేయగలడు అనేది మీకు నమ్మకం ఉందా? చాలా చాలా తెలివైన నాయకుడు, ఉమ్, ఉన్నత విద్యావంతుడు. ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకోవటానికి ఆయన భారత్ జోడో యాత్ర చేయటం జరిగింది. ఉమ్, అంతకుముందు రాహుల్ గాంధీ గారిని పప్పు గిప్పు అని కొన్ని వీళ్ళు కామెంట్ చేసేసి ఆయన యొక్క పర్సనాలిటీని కించపరిచేటట్టు, ఆయన బాడీ షేమింగ్ కూడా పర్సనాలిటీని చేశారు. తగ్గించేటట్టుగా చేశారు. అటువంటిది ఎవరైనా సరే కలలో కూడా ఊహించని యొక్క 4000 కిలోమీటర్లు ఉమ్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడవటం అనేది కలలో కూడా ఊహించలేరు. అంటే ఎంత దృఢ సంకల్పం కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, పట్టుదల కావాలనే దానికి అది చేసేసి బీజేపీ వాళ్ళు ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు, బాణాలు వదులుతున్న దాన్ని పటాపంచలు చేయటం జరిగింది. ఉమ్, ఆయన ఎప్పుడు ఒకటే, ఆయన పుట్టడంతో ప్రధానమంత్రులు ఇంట్లో పుట్టాడు. ఉమ్, ఆయన ముత్తాత, నాయనమ్మ, తండ్రి ప్రధానమంత్రులు చేశారు. తల్లి దగ్గరికి వస్తే కూడా తల్లి వద్దని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది, మన్మోహన్ సింగ్ గారిని. అది నేను అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నట్టు పరిస్థితి అంటే చేజాల్చుకునేది కాదు, ఆయనకి ఏంటంటే ఆయనకి బలంగా నేను ఏదో తిమ్మిని బమ్మిని చేసి ఈరోజు రాజకీయాలు ఏం చేస్తారు, ఏదేమైనా చేసి బై ద హుక్ ఆర్ క్రూక్ ఆ కుర్చీలో కూర్చోవాలి అనుకునే యొక్క తాపత్రయం, ఆ కాంక్ష అనేది రాజకీయ నాయకులకి పెరుగుతూ ఉంది. ఆయనకి అటువంటి తాపత్రయం లేదు. ఆయనకి ఏంటంటే ఆయనకి వెరీ సింపుల్ మనిషి, చాలా సింప్లిసిటీ ఉంటాడు, చాలా సాధారణ జీవితం. ఆయన ఇక్కడ భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడ నుంచి కర్ణాటక నుంచి వచ్చిన కారు సర్వీసింగ్ పంపించేసి ఆయనకి కారు కావాలి అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత సహాయకుడు అలంకార్ అనటం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేము అనటం చేసి నా కారు పంపుతాను అని చెప్పి అన్నాను. అంటే మీ కారు ఏంటి అని అడిగాడు అతను. అంటే నాది మెర్సిడీస్ బెంజ్ కారు అంటే నో అండి, ఆయన ఎక్కడైనా ఇన్నోవా కారే కావాలి, ఇన్నోవా కారు కంటే మించిన కారులో ఆయన ఎక్కడు, ఆయన అంత సింపుల్ మనిషి, మీకు ఇటువంటి కారులో ఆయన ఎక్కడు అని అంటే ఆయనకి అప్పుడు ఇన్నోవా కారు ఏదో ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ కారు వచ్చేంతవరకు 2 రోజులు తర్వాత మళ్ళీ ఆయన కార్లు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన అంతా ఇప్పుడు మోడీ రేంజ్ రోవర్ కారులో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ 10 లక్షల రూపాయలు సూట్లు వేస్తూ ఉంటాడు. జెడ్ బ్లూకి ఒక రకంగా బ్రాడ్ అంబాసిడర్గా తయారయ్యాడు. అటువంటిది ఈయనకు లేదు. ఎందుకంటే ఈ బాన్ విత్ ఏ గోల్డెన్ స్పూన్, అధికారం అనేది ఆయన కొత్త కాదు. అధికారం కోసం ఏదో తాపత్రయపడి అధికారానికి ఎక్కాలనే ఒక మనస్తత్వం లేదు. ప్రజల నుంచి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు తను పూర్తి అవగాహన వచ్చింది భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద, బడుగు బలహీన వర్గాల మీద. అంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే ఆ కుటుంబానికి అత్యంత ఇష్టం. నిన్న కూడా ఏదో మీటింగ్లో ట్రైబల్స్ గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ని చాలా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ ముందు మా పార్టీలోనే వాళ్ళకి అవకాశాలు పెంచుతామని ఒకటి మాట్లాడటం జరిగింది. అలా ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఆయనని మనం చూడబోతున్నాం. ఓకే, కానీ అంత పరిణితి చెందిన నాయకుల్లా కనబడలేదు. ఎందుకంటే ఆయన చేష్టలు కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందూ సంబంధించినటువంటి ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడితే హిందువుల గురించి చాలా చులకనగా మాట్లాడతాడు అనేది ఒక రకమైనటువంటి వాదం. ఎందుకంటే మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. ఎక్కడో మాట్లాడారు ఆయన, ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తే దాంట్లో మాట్లాడారు. అంటే అంటే హిందూ మెజారిటీ ఎక్కువ ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అంటే ఎంతవరకు నేను చూడలేదు. ఆయన అట్లా చేస్తాడని నేను అనుకోను. ఏమన్నా దాన్ని మిస్గైడ్ చేసి వక్రీకరించి ఉంటారేమో కానీ బీజేపీ యొక్క సోషల్ మీడియా యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, అంతే తప్పించి ఆయన అట్లా మాట్లాడతాడనేది అనుకోను. ఆయన భక్తుడు, శివుడు దగ్గరికి వెళ్ళి ఆయన శివుడికి అభిషేకం చేస్తుంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ గుళ్ళకి వెళ్తుంటాడు. అటువంటిది హిందూ వ్యతిరేకం అనేది అది వీళ్ళు క్రియేట్ చేస్తున్నది. ఎందుకంటే ఆయనను చూసే భయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, వారి యొక్క అనుబంధ సంఘాలు కావచ్చు, ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వీళ్ళు భయపడుతుందల్లా రాహుల్ గాంధీని చూసే. కావటం వల్ల ఆయనని ఎట్లా కొట్ట ఏదో ఒకటి చీప్ టాక్టిక్స్ తోటి ఆయనని ఇచ్చేద్దామనేది చూసి ఆయన అనని మాటలను కూడా అన్నట్టు క్రియేట్ చేస్తున్నారేమో కానీ ఆయన అట్లా అంటాడని నేను అనుకోను. ఓకే, సో భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన ఒక క్లారిటీకి అయితే వచ్చాడని మీరు అనుకుంటున్నారా? పూర్తిగా ఆయనకి భారతదేశం ఏంటి, ఇప్పుడు వాళ్ళ ముత్తాత రాశాడు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని. ఓకే, ఆ పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది. భారత్ దర్శిని అని చెప్పేసి తెలుగులో కూడా దాన్ని అనువదించారు. అంటే ఈ భారతదేశం ఏంటి, ఎన్ని విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న
సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నాయి అనే దాని మీద డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడో కూర్చొని ఒక చిన్న చిన్న గ్రూప్స్తో కలవడం కాకుండా కానీ ఆయన కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యాడు. ఓకే. ఆయన నడిచేటప్పుడు సాధారణ ప్రజల్ని కావచ్చు, అవును. సాహితీవేత్తల్ని కావచ్చు, మేధావుల్ని కావచ్చు, జర్నలిస్టులని కావచ్చు, అందరితో కలుసుకుంటే నడిచేటప్పుడే వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి పూర్తి అవగాహన ఈ రోజుల్లో భారతదేశం మీద ఎవరికైనా ఉంది అంటే రాహుల్ గాంధీ గారికనే చెప్పాలి. ఓకే.